కావాల్సిన అవసరం ఏముంది? మాకు ఆ డిజైన్స్ నచ్చలేదండి, చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి, పంపించండి. అవేమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ అనుకుంటున్నావా, లేకపోతే ఆన్ డిజైన్స్ చాలా ఎక్కువ? మీరు ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. మా కంపెనీ ఎవరు ఇక్కడ బతకట్లేదు. అయితే నేను ఒకసారి రాజుగారితో మాట్లాడాలి. తనతో మాట్లాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అడి నా ఈగోని హర్ట్ చేసావు. ఇక చచ్చినా నేను డిజైన్స్ మార్చివ్వను. గెట్ అవుట్. మావయ్య, ఆ రోజు ఏం జరిగిందంటే ఇంకేమా మీ నాన్నకు నాకు మధ్య కేవలం బిజినెస్ మాత్రమే, ఇక మా స్నేహానికి అర్థమే ఉంటుంది. అది చెప్పడానికే వచ్చాను. చూసుకుంటున్నాడు. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. లేదురా, నేనే నిజమైన స్నేహితుడు అనిపించుకున్నావు. అందుకే ముందు నీకు ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాన్రా. నిన్ను నమ్మి కంపెనీని అప్పగిస్తే నువ్వు ఇలా నేనా చేసేది? మీ డ్రామాలను చూస్తున్నావా? అదేంటమ్మా అలా అంటావు? కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా? కాదు చేశాడు కాబట్టి ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి. కాబట్టి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను తెలుసుకుంటానన్నా. అనకుండా రాజును కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి చాలా ఆ రోజు కావ్య నాకు ముందుగానే హెచ్చరించింది. కంపెనీ ఇలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే రాజ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న. అవును బావా. రాజ్, నువ్వేమంటావు? నాకు కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దాన్ని సరిచేయడం నీ బాధ్యతే కదా. కంపెనీని చూసుకోవడం ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. కంపెనీకి నష్టం జరుగుతుంది, నీకు కూడా ఇష్టమే అని రాజుకు చెప్పు. నా కొడుక్కి న్యాయం జరగాలి, తిరిగి ఇంటికి రావాలి అని. సరే, కళ్యాణ్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాత్రం తనకే ఉంది. ఇక నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? ఏమంటావురా? సరే సరే, మళ్ళీ చేస్తాను. అమ్మా నాకేం చెప్పొద్దు. సరేలే, నేను గురించి చెప్తున్నాను. ఏమైంది కనకం? మా నల్లుడు గారు ఇన్ని రోజు ఏంటి? నేను నీకు చెప్పను. మా ఆయనకి చేస్తాడని, వాళ్ళ ఆయనే ఆఫీస్కి వెళ్ళాలని ఎంత కోరుకుందో. లేలే. ఏయ్, నువ్వెందుకే నాకు చెప్తున్నావు? తనకి తానే పెద్ద మేధావనుకుంటాడు. చెడు శకునం చెప్పే బల్లి చివరికి కుడితొట్లో పడిందంట. చూసావా అయ్యా? ఆఫీస్కి వెళ్ళాలని మా నాన్నేమి కిలోమీటర్ దూరంలో లేరు, పక్కనే ఉన్నారు. అది ఆడదాని మీదే ఎక్కువ చూపిస్తారు. ఆఫీస్ మీద వస్తుంది, బొమ్మకి చెప్తుందట. అమ్మా నువ్విక్కడి నుంచి పో, మమ్మల్ని పని చేసుకుంటే ఉంటారు. అవునవును, మొతక సామెతలకేం తక్కువని అనవసరంగా ఆఫీస్కి పంపించి తప్పు చేశాను కాబట్టి కాకొక్కటి తెలుసుకుంటారులే అయ్యా. ఆశావాదులు, అమాయకులు. ఎవరిని అనేది? నన్నేనా? ఇప్పుడు మాట్లాడుకోండి, ఎంత మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఇందాకంట్రా, ఇందాకలా మాట్లాడినందుకు ఫీల్ అయ్యావా? లేదు, చాలా సంతోషంగా ఉంది. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది విను. అసలు సరే, ఇందాకలా అరిచినందుకు సారీ. పెట్టేవాళ్ళు అలా జరగకూడదనే ఇలా చేశాను. ఏం జరిగితే ఏంటి? కూడా కామన్ సెన్స్ లేదా? క్లయింట్స్ తో ఎవరైనా డిజైన్స్ ఎన్నిసార్లు అయినా మార్చి ఇస్తాను, కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి చార్జెస్ అవసరం లేదు అని చెప్పాను. అడిగిన ప్రబుద్ధుణ్ణి నిన్నే చూస్తున్నాను అంటే చిచ్చి.
కొడుకును పోలిస్తే ఆ కుక్కనే అవమానించినట్టు అవుతుంది. నందుకు నన్ను కూడా చీప్ గా చూస్తారు. ఐదేళ్లలో కానీ ఆ స్వప్న ఒకటి మాత్రం నిజం చెప్పింది. ఏంటది? నువ్వు అప్పుడే నువ్వు నేను పోలీస్ అయ్యే వరకు కలకనేస్తున్నావా? అంత డిసప్పాయింటెడ్గా మాట్లాడుతున్నావు. చిందాకట్ నుండి ఈ లెక్క తేలక తెలుగు మీద సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో కవితల గురించి నేను ఎక్కడా తప్పు పట్టలేదు. నాకు మ్యాథ్స్ రావడం లేదని చిరాకు పడుతున్నా. అవును, ఇలా రాకపోతే నేర్పించడానికి అదంతా డబ్బుతో కూడుకున్న పని కూర్చి చాలా ఖర్చు అవుతుంది. నాకు పెట్టకుండా నువ్వు ఒక్కడివే తినేస్తున్నావా? మన కంపెనీ 100 సంవత్సరాలుగా మొదటి స్థానంలో. రాజ్ భార్య కావ్యాన్ని స్వరాజ్ కంపెనీ మీదకి అస్త్రంగా వదలబోతున్నాను.